కరోనా వైరస్ ముప్పుందని 7 నెలల క్రితమే హెచ్చరించాడా? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ముప్పుందని చెప్పాడు? ధనిక దేశాల గురించి, వైమానిక రంగం గురించి ఆ కుర్రాడు చెప్పిందే నిజమైందా? మరి ముప్పు తగ్గేదెప్పుడు? ఇంతకీ ఏం చెప్పాడు? జ్యోతిష్యం మూఢనమ్మకం అన్నవారంతా అవాక్కవుతున్నారా? రాబోయే ముప్పుని ముందుగా గుర్తించి చెప్పినా అప్పట్లో పెద్దగా పట్టించుకోలేదా? 4-5 రోజుల ముందు కాదు, ఏకంగా 7 నెలల ముందే చెప్పినా ఏముందిలే అనుకున్నారా? కరోనా హెచ్చరికలతో పాటు అభివృద్ధి చెందిన దేశాల గురించి కూడా ఏం చెప్పాడో అదే జరిగిందా? సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న అభిజ్ఞ ఆనంద్ వీడియో. అభిజ్ఞ ఆనంద్ వయసు 14 సంవత్సరాలు. సరిగ్గా 7 నెలల క్రితం అంటే ఆగస్టులో ఈ కుర్రాడు చెప్పిన జ్యోతిష్యం అక్షరాలా ఫలించడంతో అందరి దృష్టి అభిజ్ఞపై పడింది. ఇంతకీ అభిజ్ఞ ఇప్పుడెందుకు ఒక్కసారిగా పాపులర్ అయ్యాడంటే గ్రహ స్థితిగతులను అనుసరించి ఒక భయంకరమైన వింత వ్యాధి ముంచుకొస్తుందని ముందే హెచ్చరించాడు. ముఖ్యంగా 2019 నవంబర్ నుంచి 2020 మే వరకు ప్రపంచం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని ఆగస్టు 2019లోనే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పాడు. ప్రపంచ వైమానిక రంగం తీవ్రంగా దెబ్బతింటుందని అప్పుడే హెచ్చరించాడు. చైనా యుద్ధ సమస్యను ఎదుర్కొంటుందని, ధనిక దేశాలుగా చలామణి అయ్యే అన్ని దేశాలు అతలాకుతలమవుతాయన్నాడు. ముఖ్యంగా మార్చి 29 నుంచి ఏప్రిల్ 2 మధ్య తీవ్ర పరిణామాలుంటాయని వీడియో ద్వారా చెప్పుకొచ్చాడు. lot of natural disasters like floods and cyclones have hit across the world, including in various in European countries, in the US, in Greece, in India, in Uttarakhand we had many landslides and a record number of problems and powerful cyclones, etc. during these 2 months. And we also had the Orissa cyclone just a few days before my start of the bad times, which I had explained in April. That was 3rd May. So we have had such problems, and also Bihar was hit by diseases. I shall compile some of these things to prove that astrology is completely true and great in another video. But this is the overview of the precise predictions. And the second thing is that now I should explain how there is going to be disaster and danger for the whole world from November 2019 to April 2020. It is very sad to know that there is going to be something like this happening. For most of you all, that this is the truth. కేవలం వైరస్ ముప్పు గురించి మాత్రమే కాదు, గత జన్మల గురించి కూడా చెప్తున్నాడు అభిజ్ఞ. జ్యోతిష్యం అంటే నమ్మని వారు కూడా అభిజ్ఞ చెప్పిన మాటలు వింటే తన అభిప్రాయం మార్చుకుంటారేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత జన్మలను నమ్మని వారు కూడా అతని వీడియోలు చూస్తే తమ అభిప్రాయాలను మార్చుకుంటారేమో అనే సందేహాలను కొందరు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అభిజ్ఞ స్వస్థలం మైసూర్. తండ్రి పేరు ఆనంద్ రామసుబ్రహ్మణ్యన్, తల్లి అన్ను ఆనంద్. చిన్నప్పుడే జ్యోతిష్య శాస్త్రాన్ని అవపోసన పట్టాడు. గుజరాత్ లో మహర్షి వేదవ్యాస అంతర్జాతీయ సంప్రదాయ వేద విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఇంత చిన్న వయసులో నియమితుడవడం మామూలు విషయం కాదు. అతి చిన్న వయసులో గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీ అవార్డు అందుకున్న అభిజ్ఞ ఆయుర్వేదిక్ మైక్రోబయాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీలో PhD చేశాడు. జ్యోతిష్యంలో వివిధ విధానాల మీద ఎన్నో పరిశోధనలు చేశాడు. వాస్తులోనూ నైపుణ్యం సాధించాడు. విశ్వం వాస్తుమయం అనే పోర్టల్ కూడా నిర్వహిస్తున్నాడు. తాను చెప్పిన వార్ నిజమే కదా అంటూ మరో వీడియో కూడా రిలీజ్ చేశాడు అభిజ్ఞ. ఓ వైరస్ కి ప్రపంచానికి జరుగుతున్న వారిది. తాను చెప్పినట్టు రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించిపోయిందన్నాడు. ఈ వైరస్ నుంచి ప్రపంచానికి ఎప్పుడు విముక్తి అన్న ప్రశ్నకు ఈ వైరస్ కు బలం చేకూర్చే గ్రహ కూటములు చాలా ఉన్నాయన్నాడు. శని, కుజ గ్రహాలు కలిస్తే యుద్ధ తీవ్రత ఏర్పడుతుందన్నాడు. ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 24 వరకు మరింత గడ్డుకాలమన్నాడు అభిజ్ఞ.
ఒక్క మాటలో చెప్పాలంటే ఏప్రిల్ నెలంతా ఓ పీడకలగానే మిగిలిపోతుందన్నాడు. దేశం ఆర్థికంగా నష్టపోతుందని, ఎవ్వరూ ఎక్కడికి వెళ్లలేరని, ఏమీ చేయలేరని, ఎవరితో మాట్లాడాలన్నా భయంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. మరి ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా వైరస్ నుంచి విముక్తి లభించేదెప్పుడంటే అభిజ్ఞ మాటల ప్రకారం మే మొదటి వారానికి వైరస్ నెమ్మదిగా క్షీణిస్తుందని, మే నెలాఖరికి పూర్తి స్థాయిలో వైరస్ నుంచి విముక్తి కలుగుతుందని చెప్పాడు. అయితే ఇప్పటి వరకు అభిజ్ఞ చెప్పినవన్నీ నిజం కావడంతో తన మాటల్ని దృష్టిలో పెట్టుకుని ఈ 2 నెలలు జాగ్రత్తగా ఉండడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.